ఇక అల్లూరి జిల్లా మారేడుమిల్లి చింతూరు ఘాట్ రోడ్లో జరిగిన ప్రమాదానికి సంబంధించి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే క్షతగాత్రులకు చింతూరు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు విచారణ కూడా ఆదేశించారు. ఉదయం 4 గంటల సమయంలో ప్రమాదవశాత్తు చిత్తూరుకు చెందిన ట్రావెల్ బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ప్రమాదంలో 9 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 20 మందికి తీవ్ర గాయాలు కాగా చింతూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందనే సమాచారం. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 35 మంది ప్రయాణికులు ఉన్నారు. అరకు నుంచి భద్రాచలం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రైట్, మనం చూస్తున్నాం అల్లూరు జిల్లా మారేడుమిల్లి చింతూరు ఘాట్ రోడ్లో జరిగిన ప్రమాదానికి సంబంధించి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే క్షతగాత్రులకు చింతూరు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించారు. మరింత సమాచారం కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి అందిస్తారు. శ్రీరామ్మూర్తి, ఏదైతే మారేడుమిల్లి ఇక్కడ చింతూరు మధ్య ఘాట్ రోడ్ లో జరిగిన ప్రమాదంలో మొత్తం 9 మంది మృత్యువాత పడ్డారు. ఇక ఈ దుర్మరణం తోటి మొత్తం కుటుంబ సభ్యులందరూ కూడా చాలా విషాదంలో మునిగిపోయిన పరిస్థితి. వీళ్ళు చిత్తూరు జిల్లాకి చెందినవారు. వీరంతా కూడా ఈ నెల 6వ తేదీన ఇక్కడ ఏదైతే నాగయ్య క్షేత్రం చిత్తూరు జిల్లాలో నాగయ్య క్షేత్రం నుంచి ఒక పుణ్యక్షేత్రాల పర్యటనకి విహారయాత్రగా బయలుదేరిన పరిస్థితి ఉంది. అయితే వీళ్ళు ఇప్పటికే విజయవాడ, అమరావతి, అలాగే భీమవరం, పాలకొల్లు, అంతర్వేది, ద్రాక్షారామం ఇట్లా అన్ని పర్యటనలు పూర్తి చేసుకుని ఆ అరకు వ్యాలీ వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి అల్లూరు జిల్లా ఘాట్ రోడ్ లో ఇక్కడికి భద్రాచలం వెళ్తున్నారు. ఈ ఘాట్ రోడ్ లో వెళ్ళేటప్పుడు తెల్లవారుజామున 4-4:30 మధ్య ఈ ఘాట్ రోడ్ లో ఈ ప్రమాదం చేసుకుని ఏదైతే దుర్గా ఘాట్ అంటే కాసేపట్లో చింతూరుకి చేరుకుంటారు. ఈ మధ్యలో ఉండే ఘాట్ చాలా ప్రమాదకరమైన మలుపు. ఇక్కడ చైనా వాళ్ళగా కూడా పిలుస్తారు. గతంలో కూడా అనేక ప్రమాదాలు ఈ ప్రాంతంలో జరిగిన పరిస్థితి ఉంది. అంటే ముఖ్యంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఈ రూట్ లో ఎక్కువగా రావు. పర్యాటకులతో కావచ్చు, ప్రయాణికులతో కావచ్చు. ఈ బస్సులు వచ్చేటప్పుడు వారికి సరైన అవగాహన లేక కూడా ఈ ప్రమాదాలకి తావిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ డ్రైవర్ నిర్లక్ష్యం స్పష్టంగా ఉందని చెప్పి మనకి తెలుస్తుంది. ఎందుకంటే పక్కనే ఉన్న మరో సహాయకుడు కూడా డ్రైవర్ కూడా ఆ విషయాన్ని స్పష్టం చేశారు. ఆ వాహనం చాలా బస్సు వెళ్తున్న సమయంలో కంట్రోల్ కాకపోవడంతో అదుపు తప్పి బోల్తా కొట్టినట్టుగా 30 అడుగులు లోయలో పడిపోయినట్లుగా కూడా ఆ సహాయక డ్రైవర్ కూడా మనకి పరిస్థితి. అయితే ఈ ఘటనలో 20 మంది గాయపడ్డ వారికి కాళ్ళు, చేతులు ఇరిగిన పరిస్థితి ఉంది. మరి కొందరికి కొన్ని శరీర భాగాల్లో చాలా తీవ్రమైన గాయాలైనవి. అయితే వీరందరినీ కూడా చింతూరు తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఇప్పుడు చికిత్స జరుగుతూ ఉంది. ఆ మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ అలాగే దీని మీద దిగ్భ్రాంతి వ్యక్తం చేసి ఇక్కడ ఆవేదన కూడా ఆదేశించారు. అయితే అనిత పర్యటన ఈ ప్రాంతంలో ఉండేది. అలాంటిది కొన్ని ఇక్కడ ప్రమాద ప్రాంతంతో చివరి క్షణంలో శాఖ మంత్రి సంజయ్ ఇప్పుడు మరి కాసేపట్లో ఇక్కడ రానున్నారు. అలాగే ఇక్కడ రంపచోడవరం ఎమ్మెల్యే ఏదైతే ఘటన జరిగిందో బాధ్యత చేస్తున్న శిరీష ఘటనా స్థలానికి ఇక్కడ చిత్తూరు ఆసుపత్రిలో ప్రభుత్వం ఈ ఘటనకు సంబంధించి జనాలి అలాగే శ్రీకళ రాజశేఖర్ రెడ్డి, శ్యామల కుమారి, రైట్ శ్రీరామ్మూర్తి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. సో అది అల్లూరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. దాంట్లో 9 మంది మరణించగా 20 మందికి పైగా గాయాలయ్యాయి. దీనిపైన విచారణకు కూడా ఆదేశించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
కాసేపట్లో విశాఖలో కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి శంకుస్థాపన జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు భూమి పూజ చేయనుండగా రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సైతం